పెద్దమ్మని అయితే మా చెల్లె బిడ్డ. ఏం జరిగింది తల్లి అసలు? కొంతమంది పొడిచిర్రు అని చెప్తా ఉన్నారు. పొడిచిరుదా వాళ్ళ ఇంటి నలుగురు వచ్చి మా అల్లుతో ఇంటి నలుగురు వచ్చి ఏ రాత్రి వచ్చి పొడిచిరో మాకు తెలుతలేదు. పొద్దుగా లేచి నవ్విండు, ఆయన పళ్ళు తోముకుండు, మాట్లాడిండు, గొలుసు పెట్టిండు, పరిదేసిండు, చనిపోయిందని మాకు తెలియదు. నవ్వుతే మేము ఏమనుకుంటాం, మంచిగా ఉన్నారు కావచ్చు అనుకున్నాం. మా కళ్ళ ముందే బండి వేసుకుని పోయిండు. ఇట్లా ఈ ఇంట్లో ఓన్లీ వాళ్ళిద్దరే ఉంటారా, వేరే ఎవరు ఉండరా? చెల్లె, మా చెల్లె మా మరిది. వాళ్ళు లేరా? నిన్న నైట్ ఇక్కడ లేరా? ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఎట్లా జరిగిందని తెలుతలేదు. వాళ్ళ వండుకున్నాక కుక్క మురిగింది. కుక్క మరుగుతే ఆ కుక్కలు మరుగుతున్నాయి ఎందుకు అని కొంచెం ఎందుకని బంగారం ఉన్నది అయ్యాలి రేపు దొంగలు అత్తురు కావచ్చు అని ఆమె లోపల చూసి వాళ్ళు ఎవరు వచ్చిర్రు ఎవరు పోయిరో తెలియదు. తలుపు పెట్టి ఆమెకు మత్తు గోలి వేసి వాడు దవాఖానలో పనిచేస్తాడు. ఎవరు? వైష్ణవి భర్త. వాళ్ళు ఆడు బొక్కల దవాఖానలో పనిచేస్తాడు. వాడు మచ్చు వేసిండు, అది గోలు వేసిండు. అమ్మాయిలు లేవ కూడా వేసిర్రు దబ్రాలతోటి సూదితోటి గుద్ది 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 గుద్ది. అప్పటికి తల్లొచ్చి ఏం చూడడానికి ఇట్లా తలుపు కొట్టంగానే నవ్వినట్టుగా నటించిండు. అనవరకల్లా నవ్వుకుంటున్నారు కదా భార్య భర్తలు కదా అనుకొని వాళ్ళు నమ్మి వాళ్ళు లోపలికి పోయినాక మళ్ళా తెల్లారి ఇంట్లో లోపల ఎంత మంది ఉన్న విషయం మీకు తెలియదు. నవ్విండాడు. నవ్వినాక మనం ఏమంటాం, భార్య భర్తలు ఏమో జోకులు ఉన్నాయి నవ్వుకుంటున్నారు. కాతలి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా వస్తే ఇక్కడ ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కుక్కలు మరిగినాయి ఆల్రెడీ. నైట్ లా 1-2 వేసు మళ్ళీ కుక్కలు మరిగినాయి. కుక్కలు మరుగుతూనే నా కుక్కలు ఎందుకు మరుగుతున్నాయి అని ఆమె వాళ్ళ నుంచి బయటకు ఇంట్లోకి పోయింది. మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? 6:30 లోపు ఆడు లేచిండు, కోల్గేట్ వేసుకున్నాడు, గొల్లెం పెట్టిండు, బయటకు వచ్చిండు. అయ్యా లేచిన అంటే లేచిన నవ్విండు. నవ్వినాక ఎవరైనా రోజు దోతిరున్నాడు అని అనుకొని తల్లి గమనించుకుంది. వాడు కోల్గేట్ వేసిండు, ముఖం ఇట్లా కడిగిండు. అమ్మాయిని లేకపోయే బోళ్ళు దొమ్ముతుందని భార్యకు చెప్పంగానే బండి వేసుకొని బగంచా బయటకెళ్ళి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇట్లా పోయింది. ఇట్లా పోతే దొరక. ఏ ఊరు వాళ్ళది? ఏ ఊరు ఆయనది? ఇట్లా ఏది మన యశ్మన్ గుట్ట. ఓకే. మీకు అంటే అంతకన్నా ముందు ఏమన్నా వీళ్ళిద్దరు గొడవలు అయ్యేటియా? అసలు ఎందుకు చంపినాను కూడా? ఇక్కడ కాటు ఉంది అమ్మాయికి. పెళ్ళని చంపు అని నీ బిడ్డను 3 రోజులు చంపుతామన్న కరెక్టర్ మాకు తెలిసిపోయింది. కానీ మా ఇంట్లోకి వచ్చాడు చంపుతాడా వాళ్ళు చంపుతారా అని మేము ఇట్లా కోపం మీద అంటారేమని మీరు అనుకో. మా ఇంట్లోకి వచ్చి చంపుతాడు అనుకున్నాం, కానీ అంత రాత్రి వచ్చి అంతగా చేసి పోతారని మాకు తెలియదు. థ్యాంక్ యూ. ముందు నుంచి కూడా ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నైట్లో అంటే ఈ ఒక్కరు చేసిన పని కాదు ఇది. నైట్లో చాలా మంది వచ్చారు. అమ్మాయికి ముగ్గురు వచ్చి, మరి ఎంతమంది కొడుకులు ఆమెకి? 3 కొడుకులు ఆమెకు. అంటే ఇంకా బయట వాళ్ళు పుట్టరు మాకు తెలియదు, కానీ 3 కొడుకులు అయితే ఉన్నారు. 3 కొడుకులు. తండ్రి లేడా? తండ్రి లేడు. ఓకే, విన్నారు కదా. ఇది మేజర్గా ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు బయట పడుకున్నారు, తల్లిదండ్రి బయట పడుకున్నారు. అమ్మాయికి ఇక్కడ దెబ్బ తాకింది మేజర్గా. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ కాటు ఉంది. మరి మచ్చు గోలేసిండు, ఆడు బొక్కల దవాఖానలో పనిచేస్తాడు. మచ్చు గోలేసిండు, అమ్మాయి మత్తు గోలేసిండు. వాడు లేవకుండా వేసిండు. వాడు గొడవ అయినా కానీ నిలబడకుండా వేసిండు. నవ్వుతే నటిస్తే బెల్లం వాళ్ళు సమరపడుతున్నారు అనుకుంటు, కానీ ఇప్పటికి గొడవ తెలియదు. ఆ ఇంట్లో గొడవ తెలియదు. వాన్ దేశం మన గుట్ట ఇక్కడికి వచ్చిందంటే మాకు నీకు పుణ్యం ఉంటుంది. ఇట్లాంటి బిడ్డ 4 నెలల బొత్త ప్రెగ్నెంట్, 4 months ప్రెగ్నెంట్. అంతకు ముందు కూడా ఒక ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ తీపిరా దాన్ని చంపేరా, లేకపోతే మేము వచ్చి చంపుతాం. ఫోన్ చేసి చెప్పింది, రికార్డింగ్ సుకున్నది. 10 లక్షలు దేనికి కట్నమా? కట్నం 10 లక్షలు ఎత్తే ఉంచుకుంటాము. వారసులైనా ఎవరైనా పుట్టినా కానీ మాకు అద్దా పిల్లద్దు పాక పిల్లద్దని అంటే మీరు ఆల్రెడీ 2 గుంటల భూమి అబ్బాయి పేరు మీద రాయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే మేము మా ఇష్టంతో అక్కడికి తోలైతే అమ్మాయిని కష్టపెడతారని ఇక్కడ రాపిస్తాము, కట్నం పోయాము, ఇక్కడ కొని పెడతామని అడిగినాం. అంటే కొని పెట్టలేము.
కొంటాం కొన్నాం, రిజిస్ట్రేషన్ ఉంది, ఇంకా కొన్నారు ఆల్రెడీ ఆయనకు వాళ్ళ కోసమే. డబ్బులు పోయాము చూడతాను అక్కడికి పోతే మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఏం చేస్తారో ఇష్టం లేని కోడలు అని అక్కడ మేము అక్కడ తోలేయలేక ఇక్కడ కొని పెడతామని ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి ఏదో ఫోన్ కాల్లో 3 రోజులలో మీ అమ్మాయిని చంపేస్తా అన్నది అనే మాటలు చేత చెప్తాను. 3 రోజులలో రికార్డింగ్ ఉంది, అది ఎవరి దగ్గర ఉందా రికార్డింగ్? అత్తమ్మది పెళ్ళంది ఆంది 3 ఫోన్లు బాగా పీకింది. ఎవిడెన్స్ లేకుండా వాడే అంటే ఇంకెవరికి ఏకితే తలకుంటా పెద్ద మనిషి రికార్డింగ్ పంపినాం, కోట్ల పెద్ద మనిషి రికార్డింగ్ పంపినాం, అది దొరుకుతుంది మాకు. ఓకే, ఆ రికార్డింగ్ మాకు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి. ఎవరి దగ్గర ఉంది ఆడియో? అది కొట్ల పెద్ద మనిషికి పంపినాం. 3 రోజుల క్రితం కూడా 3 రోజుల కింద వేయిండ్రు వాళ్ళు పెళ్ళమూలు వేయిండ్రు. అమ్మ నాకు ఇల్లు ఇయ్యనంటే నీకు ఇల్లు ఇచ్చడం ఏందనని పెళ్ళమూలకు కంట్ల కారం కొట్టింది. అది కంట్లం కొడితే వాళ్ళు అప్పించుకొని బయటపడ్డారు. మరి నా పెళ్ళం చేయకుండా ముందు మేము చేసుకున్నా, నువ్వు చేసుకోకురా చేసుకుని ఎంపెత్తలను కూడా చెప్పాము కూడా చేసుకున్నాడు. మెసలకుంటే 8 నెలలు ఉన్నాడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అమ్మాయిని. ఆయన మాట మీద నమ్మకంతో మేము గమనించున్నాం. కానీ ఆమె అంటుంది పెద్దమ్మైతారు. ఇదే ఇంట్లో యాక్చువల్లీ అంటే వాళ్ళ అమ్మ రానియలేదు కాబట్టి ఆ అమ్మాయిని అబ్బాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ అబ్బాయికి ఏ లోటు రాకుండా టేల కూడా పెట్టించింది. టేల చూడు ఏంటి అది, ట్రైలర్ పెట్టించింది. ఏంటది? షాపు, దుకాణం, షాప్ పెట్టించి అంటే అల్లుడు నీకేం పర్లేదు కదా, నువ్వు ఒక చేతి మీద బతకాలని ఆయనకు ఒక షాప్ పెట్టించింది. షాప్ తో పాటు పొద్దుకుతే వెలను కూర్చొని బతికేది. వాళ్ళు ఇప్పటికీ ఏమైనా డ్రింక్ అట్లాంటి అలవాటు ఉంది అబ్బాయికి? తాగులేదు, తాగుడు అస్సలు లేదు. ఇది ఈ అమ్మాయి మీద తల్లి ఇప్పుడు 4 రోజులు చూసింది. ఫోన్లో రాత్రి పోకుండా ఒక్కొక్కటంగా పోవుడు, ఆ తల్లి మాట్లాడడం, ఇంటికి వచ్చడం. 4 రోజులు పోతే ఎత్తుకు పోతున్నావు అని అడిగితే అమ్మాయి అడిగితే ఏమన్నాడు, అసలు ఎటు పోతలేను కదా అనుడు. కానీ మాతో మాట్లాడాడు ఆయన. ఇంట్లో భార్య నాలముచ్చు నల్లిగా అట్లా మీరు నమ్మినట్టున్నారు. అంటే 8 నెలలు మంచిగా క్లోజ్గా ఉంటుండే కానీ మీకు ఇట్లా నమ్మినా కానీ మాకు పానల గుత్తా ఆడికి ఇట్లా చేస్తాడు, వాళ్ళని తోలుకొస్తాడు, వాళ్ళతో తిప్పిస్తాడని మాకు అస్సలు తెలియదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉంది, ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అబ్బాయి కొంచెం సైలెంట్గా ఉండేసరికి వీళ్ళు కూడా నమ్మిరు. మన ఇంట్లో ఆల్రెడీ 13 మంది కొడుకులు, అంటే వీళ్ళు చిన్నమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు, వీళ్ళంతా కాందాన్ మొత్తం. అందులో వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే బావలాగా చూసుకోలేదని చెప్తా ఉన్నారు వాళ్ళ బొమ్మర్లు. మేము మా దాంట్లో మాకు ఒక అన్నలాగా అనుకున్నాం. మేము 15 మంది బొమ్మర్దులు అయితే 13-15 మంది అయితే అందులో మాలో ఒకడు అనే విధంగానే ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు తప్ప సపరేట్గా చూసుకోలే. ఈరోజు నమ్మినందుకు ఏదో ఇంట్లో పామును పాలు పోసి పెంచుకుంటే ఏ విధమైన స్థితి పడుతుందో అదే పట్టింది అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీకి. అమ్మాయిని ఇక్కడ కొట్టడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వాళ్ళు చాలా శోక సముద్రంలో ఉన్నారు. ఈ టైంలో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టుడు కూడా కరెక్ట్ కాదు. కాకపోతే కొన్ని అంశాలు బయటి ప్రపంచానికి తెలవాలి ఏం జరుగుతాను. ఒక యూట్యూబర్ అమ్మాయి, ఒక ఎస్టాబ్లిషన్ క్యాండిడేట్, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి, అంటే ఇలాంటి వాళ్ళకే ఈరోజు సెక్యూరిటీ లేదంటే బయటికి రాని సంఘటనలు ఇంకెన్నో. మనం ఎవ్రీ మంత్లో ఒక 4-5 వీడియోలు చేస్తూ ఉంటాం. మొన్న రీసెంట్గా కోమలి, నిన్న ఒక లేడీ, ఒక అమ్మ కన్న బిడ్డను కొడవలతో పొడి భువనగిరిలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.